హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐ లవ్ మై హోమ్ అనే ఒక అందమైన స్టోరీలో వరుణ్ మరియు ఆరిఫ్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్షిప్ స్టోరీ తెలుసుకుందాము. వరుణ్ వాజ్ ఎ లిటిల్ బాయ్ హూ లవ్ టు ప్లే. హిస్ ఫ్రెండ్ ఆరిఫ్ లివ్డ్ నెక్స్ట్ డోర్. ఆరిఫ్ అండ్ వరుణ్ లైక్డ్ ఈచ్ అదర్. దే బోత్ స్టడీడ్ ఇన్ ద సేమ్ స్కూల్ అండ్ వర్ బెంచ్ పార్ట్నర్స్. వరుణ్ అనే క్యూట్ లిటిల్ బాయ్కి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అతని స్నేహితుడు ఆరిఫ్ అతని పక్కింట్లోనే ఉండేవాడు. ఆరిఫ్ మరియు వరుణ్ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటూ బెంచ్ పార్ట్నర్స్గా ఉండేవారు. వరుణ్ మరియు ఆరిఫ్ రోజు కలిసి ఆడుకునేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం వరుణ్ ఆరిఫ్తో ఆడుకోవడానికి ఆరిఫ్ ఇంటికి వెళ్ళేవాడు. ఒక్కోసారి వరుణ్ రాకింగ్ చైర్లో ఆరిఫ్ మరియు వరుణ్ కలిసి కూర్చుని పుస్తకాలు చదివేవారు. వరుణ్ talked to his mother about the fun he always had at Arif's house. Arif talked to his mother about Varun's house all the time. ఆరిఫ్ ఇంట్లో తను ఎంత సరదాగా ఉంటాడో వరుణ్ తన తల్లితో మాట్లాడేవాడు. ఆరిఫ్ తల్లి చాలా రుచికరంగా వంట చేస్తుంది అని, ఆరిఫ్ దగ్గర చాలా అందమైన బొమ్మలు ఉన్నాయని, ఆరిఫ్ ఇంటికి చాలా అందమైన పూల తోట ఉందని, ఆరిఫ్ అంటే తనకి చాలా ఇష్టమని తన మదర్తో ఎప్పుడూ వరుణ్ చెప్తూ ఉండేవాడు. వన్ డే వరుణ్స్ మదర్ స్మైల్డ్ అండ్ సెడ్, "వై డోంట్ యూ గో టు ఆరిఫ్స్ హౌస్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ వాంట్ టు విత్ హిమ్?" వరుణ్ వాజ్ హ్యాపీ అట్ దిస్ సజెషన్. ఒకరోజు వరుణ్ యొక్క తల్లి నవ్వి, "నువ్వెంత సమయం కావాలంటే అంత సమయం ఆరిఫ్ ఇంటికి వెళ్ళి ఉండు." వరుణ్ తల్లి యొక్క సలహాతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. వరుణ్ టుక్ ద బ్యాగ్ అండ్ ర్యాన్ డౌన్ ద రోడ్ టు ఆరిఫ్స్ హౌస్. వరుణ్ తన తల్లి సర్దిన బ్యాగ్ తీసుకుని ఆరిఫ్ ఇంటికి పరుగు పరుగున వెళ్ళాడు. ఆరిఫ్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ వరుణ్. హీ హగ్డ్ హిమ్ అండ్ సెడ్, "కమ్ ఇన్ వరుణ్, వాట్ ఈస్ ఇన్ ద బ్యాగ్? హ్యావ్ యూ బ్రాట్ టాయ్స్ టు ప్లే?" ఆరిఫ్ వరుణ్ని చూసి చాలా సంతోషపడి కౌగిలించుకుని, "రా వరుణ్, బ్యాగ్లో ఏముంది? మనం ఆడుకోవడానికి బొమ్మలేమన్నా తెచ్చావా?" అని అడిగాడు. "లేదు, ఇవి నా దుస్తులు మరియు నా వస్తువులు. నేను నీతో చాలాసేపు ఆడుకోవడానికి వచ్చాను." "మంచిది, మనం సాయంత్రం వరకు ఆడుకుందాము." ఆ ఇద్దరు స్నేహితులు చాలా సమయం ఆడుకున్నారు. అప్పుడు వారొక పుస్తకాన్ని చదివారు. ఇంతలో రాత్రి భోజనం వేళ అయ్యింది. కానీ వరుణ్ ఆకలిగా లేడు. "నేను మా అమ్మను చాలా మిస్ అవుతున్నాను. నేను తిరిగి మా ఇంటికి వెళ్ళాలి. నేను నా రూమ్కి వెళ్ళాలి. బై ఆరిఫ్" అని చెప్పి వరుణ్ తన ఇంటికి వెళ్ళాడు. "మమ్మీ, ఐ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ విత్ ఆరిఫ్, బట్ ఐ మిస్డ్ యూ ఎ లాట్. సో ఐ హ్యావ్ కమ్ బ్యాక్ హోమ్." "అమ్మా, నేను ఆరిఫ్తో ఆడుకుని చాలా సరదాగా ఉన్నాను. కానీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అందుకే తిరిగి ఇంటికి వచ్చేసాను." "నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను." వరుణ్ హ్యాడ్ డిన్నర్ అండ్ గాట్ ఇన్ టు ఓన్ బెడ్. సూన్ హీ ఫెల్ ఎస్లీప్. వరుణ్ రాత్రి భోజనం ముగించి తన సొంత బెడ్ మీద నిద్రపోయాడు. He had a happy smile on his face. వరుణ్ ముఖంలో చాలా సంతోషకరమైన అందమైన చిరునవ్వు అయితే కనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.